మార్చ్ 1 ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. ఆ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్. ఒకవేళ ఓడిపోతే సొంత దేశంలో తల ఎత్తుకోలేని పరిస్థితి, విమర్శలు, వెక్కిరింపులు, అవమానం. అలాంటి ఒత్తిడిలో సంజు శాంసన్, కేరళకు చెందిన ఒక క్రైస్తవుడు 97 పరుగులు, అవును 97 పరుగులు కొట్టి భారత జట్టును సెమీఫైనల్కి తీసుకెళ్లాడు. ఇది ఒక్కరోజు కథ కాదు. ఇంతకుముందు మ్యాచ్లో పరుగులు చేయలేకపోయాడు. టీం మేనేజ్మెంట్ అతన్ని పక్కన పెట్టింది, బెంచ్పై కూర్చోబెట్టింది. అన్ని మ్యాచ్లో విఫలమయ్యాడు, కానీ దేవునిలో విఫలం కాలేదు. చివరి బాల్ను 4 కొట్టి వెంబటే ఆలస్యం లేకుండా ఆ గ్రౌండ్ మధ్యలో ఆ క్రికెట్ పిచ్పై మోకాళ్లపై వంగి దేవుని స్తుతించాడు. దేవా, ఇది నీవు చేసినదే, నేను నా జట్టుని గెలిపించే కృప నీవేనయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, ఒక క్రైస్తవుడిగా, నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నావా? ఉమెన్స్ క్రికెట్లో జమీమా తన వంతు ప్రయత్నం చేసి జట్టును సెమీఫైనల్కి తీసుకెళ్లి దేవుని స్తుతించింది. మరి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీకు నువ్వే ప్రశ్న వేసుకో. ఇకనైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు ఖచ్చితంగా ఒక రోజు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు.